హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, కిందటి వీడియోలో బ్లౌజ్ కటింగ్ అనేది చూశారు కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలాగో చూద్దామండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఫ్రెండ్స్, రండి వీడియోలోకి వెళ్దాం. సింపుల్గా మనం బ్లౌజు 30 నిమిషాలలో మనం థ్రెడ్ పైపింగ్ లేస్తో ఎలా కుట్టుకోవాలో అనేది నేను చూపిస్తానండి. స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. స్క్రిప్ట్ చేసినట్లయితే కొంచెం అర్థమయ్యి కొంచెం అర్థం కాకుండా కన్ఫ్యూజ్లో ఉండిపోతారు. ఫ్రెండ్స్, స్క్రిప్ట్ చేయకుండా చూడండి. చూసి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ రండి వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, తొందరగా ఇలా చాలా అంటే చాలా ఈజీగా 30 మినిట్స్లో అంటే 30 నిమిషాలలో మనం బ్లౌజ్ అనేది కంప్లీట్ చేయొచ్చండి. అది ఎలాగో, అది కూడా థ్రెడ్ పైపింగ్ లేస్తో, అది ఎలాగో ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కిందటి వీడియోలో చూపించిన విధంగా ఆ థ్రెడ్ పైపింగ్ లేస్ని అయితే నేను ముందుగా అంటే స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. చూడండి. థ్రెడ్ పైపింగ్ లేస్ని అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేశానండి. చూడండి, ఒరిజినల్ పీస్ని కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నేను కటింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, అక్కడక్కడ టక్స్ అయితే ఇస్తున్నాను, ఎందుకంటే మనకి రౌండ్ షేప్ అనేది నీట్గా తిరగాలి కాబట్టి. అందుకని నేను టక్స్ అయితే అక్కడక్కడ అయితే ఇస్తున్నాను. చూడండి. ఫ్రెండ్స్, థ్రెడ్ పైపింగ్ లేస్ని అయితే లోడింగ్ అయితే చేస్తున్నాను. పై వైపు నుంచి ఒక స్టిచ్ అయితే వేయాలి. ఫ్రెండ్స్,
థ్రెడ్ పైపింగ్ లేస్ లోడింగ్ అయితే చేసేసాను, అయిపోయింది ఫ్రెండ్స్. పైనుంచి ఇంకో డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే స్టిఫ్గా ఉండడానికి. చూడండి ఫ్రెండ్స్, స్టిఫ్గా ఉండడానికి మనం లోడింగ్ అయితే చేసాము, ఇంకా డబల్ స్టిచ్ అయితే వేసాను. చూడండి అయిపోయింది. ఇంకా సైడ్ జాయింట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒరిజినల్ క్లాత్నే, అంటే ఇది మెత్తటి క్లాత్ కదా, ఇది మెత్తటి క్లాత్ కదా, జారిపోతూ ఉంటుంది. ఈ జారిపోయే క్లాత్ని మనం మంచిగా సెట్ చేసుకుంటూ పై వైపు నుంచి పై వైపున స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, పంపకం కోసం ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ అయితే చేసాం కదా, చూడండి. ఇప్పుడు మనం దీన్నే ఇలా ఒరిజినల్ పీస్ని ఫోల్డింగ్ చేసి దాని పై వైపు నుంచి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే పంపకం చేయాలి కదా, అందుకోసం. ఎక్స్ట్రా ఉన్న ఈ ఒరిజినల్ అంతా కూడా నేను ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ అంతా కూడా నేను ఇలా స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఇప్పుడు మనకి 1 ఇంచ్ వెడల్పుతో మనం పంపకం పట్టి అనేది పెడుతున్నాను. చూడండి, ఇది పై వైపు నుంచి ఒక అనుగుడు కుట్టు అనేది, లావు కుట్టు అంటారు కదా, ఈ లావు కుట్టునే మనం వేయాలి. చూడండి ఫ్రెండ్స్, మన పంపకం పట్టి కూడా మలిచేసాము. చూడండి, ఇప్పుడు సెంటర్ పాయింట్ చేసి మనం 2 ఇంచెస్ ఖర్చుకు వదిలిపెట్టాం కదా, 2 ఇంచుల ఖర్చుకు వదిలాం కాబట్టి మనం 2 ఇంచులకి వదిలేసి ఈ సెంటర్ పాయింట్, అంటే ఈ 2 ఇంచులు క్లాత్ ఖర్చు ఎంత ఉందో ఆ ఖర్చు వరకు ఇలా సెంటర్కి ఫోల్డింగ్ అయితే చేయాలండి. చూడండి, ఇలా చేసి చిన్న టక్స్ అయితే ఇస్తున్నాను. చూడండి, ఇలా మనం చిన్న డాట్లు అనేది వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ డాట్లు అండి, డాట్ల కోసం.
ఈ డాట్లు కూడా ఎలా వేయాలి అంటే ఇదిగో చూడండి, ఇలా ఈ మనం ఫ్రంట్ పార్ట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి సెంటర్ పాయింట్ తీసుకుంటాం కదా, అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా డాట్ల కోసం సెంటర్ పాయింట్ అనేది తీసుకోవాలి. ఫ్రెండ్స్ అయిపోయిందండి. చూడండి, ఇలా బ్యాక్ సైడ్ కూడా డాట్లు అయితే వేసేసాను. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నేను కటింగ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సైడ్కున్న ఎక్సెస్ క్లాత్ అంతా కూడా నేను కటింగ్ అయితే చేయడం జరిగింది. చూడండి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ ఉందండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసామో అదేవిధంగా ఇది కూడా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను, థ్రెడ్ పైపింగ్ లేస్తో. ఫ్రెండ్స్, ఒరిజినల్ పార్ట్ ఇదిగో చూడండి, లైనింగ్ పీస్కి మనం థ్రెడ్ పైపింగ్ లేస్ని అటాచ్ చేసాం కదా, ఒరిజినల్ పార్ట్ని జాయింట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఒకటేసారి మనం రెండు ఫ్రంట్ పార్ట్లని జాయింట్ అయితే చేశాను. చూడండి, అక్కడక్కడ నేను టక్స్ అయితే ఇస్తున్నాను, ఎందుకంటే ఇది రౌండ్ షేప్ అనేది బాగా నీట్గా తిరగడానికి. ఫ్రెండ్స్, ముందు చెప్పినట్లుగా పైన అంటే ఇది ఫోల్డింగ్ చేసినాక పైపింగ్ థ్రెడ్ని లోడింగ్ చేశాక పై వైపు నుంచి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను.
ఫ్రెండ్స్, సైడ్ జాయింట్లు కూడా నేను ఒకటేసారి చేసేస్తున్నాను. ఫ్రెండ్స్, ఒకటేసారి మనం ఫ్రంట్ పార్ట్లు రెండు భాగాలని కూడా మనం జాయింట్ అయితే సింపుల్గా చేసేసాము. చూడండి, ఇక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నేను కటింగ్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్లు అయితే సైడ్ జాయింట్ చేసేసాను. ఇంకా సైడ్ కూడా మనం ఎక్సెస్ క్లాత్ అంతా కూడా తీసేసాను. ఫ్రెండ్స్, బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా కలిపి అయిపోయాయండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్నే మనం డాట్లు ఎలా వేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఇలా ఆది బ్లౌజు మనకి ఏదైతే ఇచ్చారో ఆది బ్లౌజ్ ప్రకారంగా డాట్లు కూడా సేమ్ ఆది బ్లౌజ్ కొలత ప్రకారంగానే డాట్లు అనేది వేయాలి. చూడండి, అవి నేను ఎలా వేస్తాను అనేది చూడండి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఆది బ్లౌజ్లో మనం డాట్లు అయితే కొలిసాము. ఆది బ్లౌజు డాట్లు ప్రకారంగానే నేను డాట్లు అయితే వేయడం జరిగింది. ఫ్రెండ్స్, కప్పు సైజ్ అయితే ఇది. ఎందుకంటే 28 సైజు బ్లౌజ్ కదా, వాళ్ళకి ఈ కప్పు సైజ్ అయితే తక్కువే ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనే నేను ఆది బ్లౌజ్ ప్రకారంగానే నేను స్టిచ్చింగ్ అయితే చేశాను. చూడండి, ఇలా ఈ డాట్ వచ్చేసి షోల్డర్ పాయింట్ సెంటర్ వరకు మనకి రావాలి. సేమ్ అలాగే వచ్చిందండి. చూడండి, ఇప్పుడు రెండో పార్ట్ కూడా మనం వేస్తున్నాము. ఫస్ట్ అయితే మనం స్టిచ్చింగ్ చేసాం కదా, దాని కొలతతో మనం తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, డాట్లు వేసేటప్పుడు మనకు టేబే అవసరం లేదండి. మనం బ్లౌజు ఎలా అయితే ఉందో సేమ్ అదే మెజర్మెంట్లో మనం కుట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్టు డాట్లు కూడా అయిపోయాయి. రండి, హ్యాండ్స్ స్టిచ్చింగ్ ఎలాగో చూపిస్తాము.
ఫ్రెండ్స్, హ్యాండ్ పార్ట్ అయితే హ్యాండిల్ రెండు అంటే చేతులు రెండు కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేశాను. చూడండి, ఇప్పుడు ఒరిజినల్ పీస్కి మనం జాయింట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, రెండు చేతులు అయితే జాయింట్ అయితే చేసేసాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా నేను కటింగ్ చేసి థ్రెడ్ పైపింగ్ లోడింగ్ని నేను ఎలా చేస్తానో అనేది చూడండి. ఫ్రెండ్స్, 2 హ్యాండ్స్ అయితే అయిపోయాయి. రెండు కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఫ్రెండ్స్, సైడ్కున్న ఎక్సెస్ క్లాత్ అంతా కూడా నేను కటింగ్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అన్నీ కూడా స్టిచ్చింగ్ అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు షేప్ బెల్ట్ని మనం స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఇంకా షేప్ బెల్ట్లు రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు మనం అన్నిటినీ జాయింట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు జాయింట్ అయితే చేస్తున్నాను. ముందుగా షేప్ బెల్ట్లను అయితే రెడీ అయితే జాయింట్ అయితే చేస్తున్నాను. చూడండి.
ఫ్రెండ్స్ చూడండి, బ్యాక్ సైడు నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. బ్యాక్ ఫ్రంట్ రెండింటిని కలిపి జాయింట్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ సైడ్ జాయింట్లు ఉంటాయి కదా, ఈ సైడ్ జాయింట్లు సేమ్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. నేను ఇలా చూసుకున్న తర్వాతనే మనం చేతిని కుట్టాలి ఫ్రెండ్స్. హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ముందుగా చెప్పినట్టుగా ముందు ఇవి రెండింటిని కూడా సెకింగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, హ్యాండ్స్ అయితే రెండింటిని కూడా స్టిచ్చింగ్ అయితే చేశాను. చూడండి, ఇప్పుడు సైడ్ జాయింట్ని నేను చేస్తున్నాను. ఫ్రెండ్స్, సైడ్ జాయింట్ ఓన్లీ ఒక స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇంకా ఈ షేప్ బెల్ట్లు అంటే షేప్ పట్టీలు కాడ మనం ఉక్సు కాజా పట్టీని స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేను ఇవి అనేది జాయింట్ చేస్తాను. ఉక్సులు కాజాల పట్టీ కోసం ఒక 2 ఇంచుల క్లాత్ని నేను చక్కటి లైన్తో కటింగ్ అయితే చేశాను. ఫ్రెండ్స్, ఈ ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ వచ్చేసి మనకి ఎటువైపున అంటే ఎటు సైడు మనకి అనేది ఉక్సులు కాజా పట్టి ఎటువైపు వచ్చింది అనేది మనం చూసుకోవాలి. చూసుకున్న తర్వాత సేమ్ టు సేమ్ అదే వైపున మనం కుట్టాలి. ఫ్రెండ్స్, చూడండి, ఎడమ చేతి వైపు ఉక్సులు కాజా పట్టి వచ్చిందండి. నేను
ఫ్రెండ్స్, ఉక్సులు పట్టి కాజా పట్టి సేమ్ ఉన్నాయా లేదనేది చూసుకోండి. నేనైతే సేమ్ అయితే కటింగ్లోనే మంచి మెజర్మెంట్తో కట్ చేశాను కాబట్టి చూడండి, నాకు ఎక్కువ తక్కువ ఎక్కడ కూడా రాలేదు. చూడండి ఫ్రెండ్స్, సైడ్ జాయింట్లు అయితే చేస్తున్నాను. ఆది బ్లౌజ్ ప్రకారంగా మనం సైడ్ జాయింట్లు అయితే చేయాలి. ఫ్రెండ్స్, బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని కానీ స్కిప్ చేయకుండా చూసినట్లయితే చాలా అంటే చాలా స్పష్టంగా మనం తెలుసుకున్న వాళ్ళం అవుతాము. ఫ్రెండ్స్, ఎక్కడ ఏ ఏ జాయింట్ దగ్గర ఎలా మార్క్ చేసుకోవాలి ఏంటి అనేది క్లుప్తంగా మనం తెలుసుకున్నాం కదా. చూడండి, ఇక్కడ కూడా మన సైడ్ జాయింట్లు ఉంటాయి కదా, ఈ సైడ్లో కూడా మనకి ఎక్కడ కూడా చూడండి ఎక్కువ తక్కువ అనేది రాలేదండి. చూడండి, నీట్గా రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో చూసారు కదా, బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా నా ఛానల్ని చూడండి. ఫ్రెండ్స్, మళ్ళీ అడుగుతున్నాను, నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఫ్రెండ్స్, నా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.